శ్రీరామనవమి రోజు రామనామ స్మరణ చేయడం అనేక రెట్లు పుణ్యఫలం. 7 కోట్ల మహామంత్రాల్లో రామ అనే 2 అక్షరాల మంత్రం శ్రేష్టమైనదని మనుస్మృతిలో ఉంది. శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుడు ఇద్దరూ కలిస్తే ఏర్పడిన దివ్యమంత్రమిది. శ్రీ మహావిష్ణువుని స్తుతించే అష్టాక్షరీ మంత్రం ఓం నమో నారాయణాయ. ఇందులో రా అనేది జీవాక్షరం. ఎందుకంటే ఈ మంత్రంలోంచి రా తొలగిస్తే ఓం నమో నాయనాయ అనేది అర్థం లేనిదవుతుంది. పరమేశ్వరుణ్ణి స్తుతించే పంచాక్షరీ మంత్రం ఓం నమఃశివాయ. ఈ పంచాక్షరీ మంత్రంలో మా అనేది జీవాక్షరం. ఎందుకంటే ఈ మంత్రంలో మా తొలగిస్తే నశ్చివాయ అవుతుంది, అంటే శివుడు లేడని అర్థం. ఈ 2 జీవాక్షరాల సమాహారమే రామ. అందుకే రామమంత్రం సర్వశక్తివంతమైన శ్రేష్టమైన ముక్తి ప్రధాన మంత్రంగా చెబుతారు. ఒక్క దేవుడి నామం తలుచుకుంటే ఆ దేవుడు మాత్రమే పలుకుతాడు. కాని శ్రీరామ అనే నామం జపిస్తే 6 దేవతలు పలుకుతారు. అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి, రామ అంటే రాముడు. రామ అనే నామమున్న చోట అందరికన్నా ముందుగా వచ్చి ఆ నామాన్ని విని ఆనందించేది హనుమంతుడు. శివుడు హనుమంతుడి రూపంలో భూలోకానికి రామసేవ కోసం వస్తున్నప్పుడు పార్వతీదేవి నాకు ఆ అదృష్టం కావాలని కోరిందట. ఈ అవతారంలో హనుమంతుడు బ్రహ్మచర్యాన్ని పాటిస్తాడు కనుక నిన్ను తీసుకువెళ్లడం కుదరని పని అని శివుడు పార్వతికి చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి నేను మీ తోక రూపంలో వస్తానని హనుమంతుడి తోకలో ప్రవేశించిందట. కాబట్టి హనుమంతుడు వస్తే పార్వతి కూడా వచ్చినట్టే. ముందుగా చెప్పుకున్నట్టు రా అంటే విష్ణువు, మా అంటే శివుడు కూడా వస్తారు. కాబట్టి రామ అని అనగానే ఈ 6 వచ్చి ఆశీర్వదిస్తారు. పూర్వం శివుడు పార్వతీదేవికి శ్రీరామనామ గొప్పతనాన్ని తెలియజేస్తూ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకాన్ని చెప్పాడు. శ్రీరామ 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 అని 3 సార్లు అంటే ఇందులోనే 1000 నామాలు ఉన్నాయని, సకల దేవతలు ఇందులోనే ఉన్నారని శివుడు పార్వతీదేవికి తెలియచేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇది రామనామం వెనుకున్న మహత్యం. శ్రీరామనామం జగత్ కళ్యాణ కారకం. శ్రీరామనామం సర్వ శుభకరం. శ్రీరామ శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామమెంతో రుచిరా.